స్టిక్కీగా ఉంటది, ఎక్కువ పెట్టుకోవద్దు, కొంచెం సరిపోతుంది. కాస్ట్ ఎంత బ్రైట్నింగ్ ట్రీట్మెంట్? మొన్న ఒక మహా బ్రైట్నింగ్ క్రీమ్ తర్వాత ఆర్డర్ ఏంటంటే మనము సన్ స్క్రీన్ కదా. నేను మీ అందరికీ సన్ స్క్రీన్ చెప్పలేదు కదా, టైం లేదని చెప్పలేదు. సో సన్ స్క్రీన్ ఏంటంటే నేను మీ క్లాస్లోనే సింపుల్గా 2 స్లైడ్స్లో నేను మీకు షార్ట్ కట్ చేసి తర్వాత ప్రొజెక్టర్లో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో సన్ స్క్రీన్ అయితే మనము అప్లై చేస్తున్నాము. ఇది మనకి సిరం బేస్ ఉంటుంది. SPF 50లో సన్ స్క్రీన్ నేను అప్లై చేస్తున్నాను. ఈ మాత్రం క్వాంటిటీ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది 1000 రూపీస్ కదా. అండ్ మనకి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఫేస్ మీద వేసిన మేకప్ ఏదైనా కూడా మనది సిరం బేస్. ఆ మేకప్ అంటే మీరు ఏ ప్రొడక్ట్ మేకప్ అంటూ వాడండి, అది మన వెస్టేజ్ అవ్వచ్చు, లేదా మీరు కొంతమంది అదర్ బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, సో అదైనా ఉండొచ్చు. ఏదైనా కూడా మన ఫేస్ మీద ఫౌండేషన్ కానీ ఏ మేకప్ అయినా ఈజీగా స్మజ్ అవుతుంది. తర్వాత 30 నిమిషాల తర్వాత మీరు బయటలోకి వెళ్ళేలా చూసుకోండి. ఇప్పుడే రాసేసుకుని అప్పుడే బయటకు వెళ్ళిపోతే పని చేయదు. అనేది ఈ పరంగా ఉంటుంది, ఓకేనా. వైట్ ఇది మనకి మూస్ బేస్, మూస్ లాగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది క్రీమ్. మనకి వెన్న ఎలా ఉంటుందో అంత చక్కగా స్మూత్గా ఉంటుంది. కానీ అప్లై చేసుకోవచ్చు అండి, ఆడవారైనా మగవారైనా ఎవరైనా రాసుకోవచ్చు దీన్ని. జెంట్స్ అనుకోండి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేసుకుని అందంగా కనిపించాలిగా, అవునా. మీరెంత హ్యాండ్సమ్ గా ఉంటే అంత బాగా మార్కెట్ అవుతుంది. సార్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, మేము కూడా మంచిగా హ్యాండ్సమ్ గా తయారవ్వచ్చు ప్రొడక్ట్స్ వాడి అని మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి. ఈమె ఫస్ట్ అప్లై ఎలా ఉన్నారు, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ చేయకముందు, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ చేసిన తర్వాత, స్క్రబ్ చేయకముందు, స్క్రబ్ చేసిన తర్వాత, అలానే ఇప్పుడు ఈమెకి ఏం చేసాము, ప్రైమర్ అప్లై చేసాం. ఈమె ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు, నీట్ గా ఉందా, అంటే ఆల్రెడీ కొంచెం పౌడర్ రాసుకున్నట్టుగా అట్లా కనిపిస్తుందా లేదా. సో బాయ్స్ కూడా ఏంటంటే మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు కాంపాక్ట్ పెట్టేసుకోవచ్చు. కాంపాక్ట్ పౌడర్స్ ఉంటాయి కదా, కాంపాక్ట్ బాయ్స్ కూడా వాడతారు. సో కాంపాక్ట్ దీని మీద అప్లై చేసుకుని మీరు వదిలేసుకోవచ్చు. అండ్ లేడీస్కి వచ్చేటప్పటికి మనం ఇంకా అడిషనల్ ఏం వాడతాము, ఫౌండేషన్లు ఈ ఈ మచ్చలు ఏవైతే ఉన్నాయో వీటిని కన్సీల్ చేయాలి, అంటే కన్సీలర్ వాడాలి. ఏంటి కన్సీలర్ వాడాలి. సో కన్సీలర్ అంటే ఏంటంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు, అంటే మీరు ఏ రంగులో ఉన్నా కూడా, మీరు తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా మీడియంగా ఉన్నా తీసుకోవాలి. మీ చర్మం రంగుకి ఆ మచ్చకి కన్సీల్ అయిపోవాలి, ఓకేనా. అందరూ వీడియో తీస్తున్నారు చెప్పేదండి. అంటే కొన్ని మనము బ్లైండ్ గా వింటేనే మనకు అర్థం అవుతుంది, గుర్తుండిపోతాయి, అవునా. నేను చెప్తాను కొన్ని పండ గుర్తు. ఎక్కడ మేడం కి ప్రాబ్లం ఉంది అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఐ దగ్గర కూడా డార్క్ సర్కిల్ ఉన్నాయి కదా మేడం కి, ఓకేనా. మీకు ఇది కన్సీలర్ అప్లై చేసేటప్పుడు ఇట్లా పామకూడదు, ఇలా పామకూడదు. ఇప్పుడు ఉందా మీ స్కిన్ ఇక్కడ ఉందా, ఇలా పామకూడదు. ఇది ఇట్లా ట్యాప్ చేయాలి, ఇలా అద్దినట్టుగా, ఓకే. ఇది మీకు ఇంకా ప్రొఫెషనల్ గా యూజ్ చేయాలంటే బ్లెండర్స్, చిన్న పఫ్ ఇలాంటివే పఫ్ రౌండ్ గా ఉంటాయి బాల్స్ లాగా, దాంతో కూడా మీరు ఇట్లా ట్యాప్ చేసినా ఇంకా స్మూత్ గా మీ చర్మానికి బ్లెండ్ అవుతుంది. కానీ ప్రొడక్ట్ ఎక్కువ అయిపోతుంది, బ్లెండర్ ఫిల్ చేసుకుంటుంది కదా ప్రొడక్ట్, ఓకే. అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోండి, అలవాటు లేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఇలా నేను ఏ ఫింగర్ వాడుతున్నానండి మేడంకి, కవర్ అయ్యా మేడం
మార్క్స్ ఫోటో పెడతాను. ఈమె రియల్ స్కిన్ కి ఈ స్కిన్ కి తగినట్టుగా మనం మ్యాచ్ చేసామా చేయలేదా? చేసాం. అయితే ఇది కలర్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది మనం కవర్ చేసినవి, కానీ ఆ మచ్చలు అయితే కనిపించట్లేదు ఇదివరకు అట్లాగా. అవునా? ఎంతో కవర్ చేయాలి. దేంతో? ఫౌండేషన్. ఇది ఏదైతే ఉందో మనము మేకప్ ముందు కన్సిలర్ చేసాము. సో కన్సిలర్ చేసిన తర్వాత అక్కడక్కడ ఉన్నటువంటి మచ్చలన్నిటిని కవర్ చేస్తాం కదా. సో కవర్ చేసిన దాని మీద ఈ స్కిన్ ఏదైతే కలర్ ఉందో ఆ చర్మానికి తగినట్టుగా ఫౌండేషన్ అప్లై చేయాలి. అప్పుడే కదా పూర్తిగా మామూలుగా ఉంటుంది, న్యాచురల్ గా. అవునా? సో ఈ మేడంకి ఏంటంటే ఈ మేడం నుంచి ఈ మేడం కన్నా ఇంకా తక్కువ కలర్ డల్ ఉన్న వాళ్ళకి 03 ఇవ్వాలి. ఫౌండేషన్ నెంబర్ ఎంత? 03. ఓకే. సో నా కలర్ నుంచి ఇంకా పైన ఇంకా పైకి ఉన్న వాళ్ళకి 02 ఇవ్వాలి. ఇంకా ప్యూర్ గా పింక్ వైట్ ఉంటారు కదా, వైట్ లో రకాలు ఉంటాయి తెలుసా? పింక్ వైట్ ఉంటారు, ఎల్లో వైట్ ఉంటారు. ఎల్లో వైట్ ఉన్న వాళ్ళకి 02 సరిపోతుంది. పింక్ వైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే 01 ఇవ్వండి. ఓకేనా? ఎల్లో వైట్ ఉన్న వాళ్ళకి మీరు 01 ఇస్తారు అనుకోండి, యాష్ లుక్ కనిపిస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళు కొంచెం నల్లగా ఉన్నట్టు అనిపిస్తారు, ఎందుకంటే ఇది వేరే కలర్ కనిపిస్తుంది, ఇది వేరే కలర్ కనిపిస్తుంది. అవునా? ఇది నాకు మ్యాచ్ అవ్వలేదు మేడం అనేస్తారు వాళ్ళు ఈజీగా. సో అందుకే మ్యాక్సిమం 02 అండ్ వాళ్ళకి 01 ఇవ్వండి, కాంప్లెక్షన్ బట్టి ఇవ్వండి. ఓకేనా? సో ఈ మేడంకి 01 ఉంటాయి. పింక్ వైట్ ఉన్న వాళ్ళకి మచ్చలు మీడియం ఫేర్ ఉన్న వాళ్ళ మచ్చల్లా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి 02 ఇవ్వండి. వాళ్ళకి తెలిసిపోతుంది, మీ దగ్గరకు వచ్చే పర్సన్స్ కన్సిలర్ అడిగారంటే వాళ్ళ చర్మం బట్టి వాళ్ళకి మచ్చలు తెలిసిపోతాయి. ఇప్పుడు ఈ మేడం కూడా మచ్చలు ఉన్నాయి, ఒకసారి నుంచోమండి. ఆమెకి డార్క్, ఆమె చర్మానికి మ్యాచ్ అయినట్టుగా 02 ఇస్తే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంత డార్క్ గా ఉన్న వాళ్ళకి 03 కన్సిలర్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఆల్రెడీ ఈమె స్కిన్ కి కన్సిల్ చేస్తున్నాం కాబట్టి కన్సిల్ చేస్తున్న దగ్గర మాత్రము ఎక్కువగా స్మచ్గా రాయలేనట్టుగా స్మచ్ చేయాలి. ఇక్కడ ఈ పోర్షన్ ఎక్కడైతే కన్సిల్ చేసిన ప్లేసెస్ మీకు తెలుస్తుంది కదా, అక్కడ ఇక్కడ కూడా ట్యాప్ చేసి ఇట్లా కిందకి స్లైడ్ చేయకూడదు. ఈమె చర్మం మీద మచ్చలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు కదా. సో ఈ పరంగా మనము హైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 4 హెడ్ ఉంది కదా, మొత్తం కవర్ అయిపోయింది కదా, నల్ల మచ్చలన్నీ కప్పేసాం మనం. అవునా? సో కన్సిలర్, ఫౌండేషన్, ప్రైమర్, ఈ 3. ఓకే. సో ఈ పోర్షన్ ఇంకా చేయలేదు. ఈ పోర్షన్ మనం కూడా చేసిస్తే మేడం కంప్లీట్ గా చెప్పలేదు. అవునా? సో ఇప్పుడు ఏంటంటే ఈ మేడంకి ఇక్కడ ఈ సైడ్ హెయిర్ ఉంది. అవునా? బేసిక్గా మీరు ఎప్పుడైనా ఎవరికైనా మేకప్ వర్క్ వచ్చేటప్పటికి మేకప్ చేసేటప్పుడు ఈ ఫేషియల్ హెయిర్ ఉంటే ముందు హెయిర్ రిమూవ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి. ఓకేనా? ఎందుకంటే ఈ హెయిరే ఎక్స్పోజ్ అవుతుంది ఫేస్ మీద. మీరు ఎంత బాగా రెడీ చేసినా ఆ హెయిర్ డ్యామేజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కొంచెం ఉంది, ఇందాక మేడం మీకు పూర్తిగా 3 ఇవ్వాలి. ఓకేనా? సో మేడం కాంపాక్ట్ ఇది. వీటికి కూడా
పీవీ వస్తుంది. ఓకే, సో బ్రషెస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మరి లేవు ఇప్పుడు క్రీమే లేదు మన దగ్గర. ఓకే, సో ఇప్పుడు మా మేడం కి ఎన్నిసార్లు నేను ఇందులో నుంచి తీసాను ప్రొడక్ట్? క్వాంటిటీ ఏమైనా ఎక్కువ అయిపోయిందా? లేదు. కానీ ఇదనే కాదు, ఏదైనా కానీ మనము కాంపాక్ట్స్ అనేవి ఇందులో ఒక ప్యాడ్ ఇస్తారు ఆల్రెడీ రాసుకోవడానికి కదా. ఆ ప్యాడ్ తో రాసినప్పుడు ఇందులో నుంచి ఇట్లా తీస్తాము, దానికి సగం అంటుకుంటది. దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పామినప్పటికి ఇక్కడికే సరి మళ్ళీ పెడతాం, అందులో మళ్ళీ రాస్తాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ రాస్తాం. అయిపోయి మేడం 360 అన్నారు, 300 రాలేదు, ఏం పరిస్థితి చూడండి అంటారు. ఆవిడ అప్లై చేసుకున్నప్పుడు కూడా ఈజీగా స్మూత్ గా అబ్జర్వ్ అయిపోతుంది. మీరు ఫౌండేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ అప్లై చేసుకున్నా ఈ బ్రష్ తో కాంపాక్ట్ పెట్టినప్పుడు ఈవెన్ గా వచ్చేస్తుంది ఫినిష్. ఇప్పుడు మీ ఫేస్ ఎలా ఉంది? బాగుందా? మీరు రాసుకున్నప్పుడు చిన్న నిద్ర కూడా వస్తుంది. ప్యాలెట్స్ ఉన్నాయి, 4-in-1 ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి కంపెనీలో, అవునా? ఈ ఒక్క ప్యాలెట్ 1050 రూపాయలు. ఇది మీకు పీవీ 35 పీవీ. కలర్ అప్లై చేస్తాను. ఈమె స్కిన్ టోన్ బట్టి నేను కాపర్ కలర్ అప్లై చేస్తున్నాను. ఓకేనా? ఇదేంటది ఐ షాడో అప్లై చేస్తే బేసిక్గా 1050 రూపీస్ ఐ షాడో మనం సజెస్ట్ చేస్తే మనకి 35 పీవీ వచ్చింది, అవునా? అందులో 6 కలర్స్ ఉన్నాయి. మీ పార్టీ తగినట్టుగా, అకేషన్కి తగినట్టుగా మీరు మేకప్ చేసుకుంటే బాగుంటుంది. అలానే నెక్స్ట్ ఇంకేంటి, మనం కంటికి యూజ్ చేస్తాము, కాటుక వాడతాము కదా. సో కాటుక మన దాంట్లో 170 రూపాయలు, 0.67 పీవీ. ఇదంతా కళ్ళ నిండా అయిపోదు. ఓకేనా? ఈ మేడం పెడతాను చూడండి. మీకు రేట్లు తెలుసు, పీవీలు చాలా రేట్ తెలిస్తే పీవీలు ఎలా తెలుసుకోవచ్చు. ఈ మామ్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి మిస్ట్రల్ అండ్ వెలినో. మన బ్యూటీ కేటగిరీలో మిస్ట్రల్ ప్రొడక్ట్స్ అండ్ వెలినో ప్రొడక్ట్స్. మిస్ట్రల్ ప్రొడక్ట్స్ అనేవి కొంచెం బడ్జెట్, వెలినో ప్రొడక్ట్స్ అనేవి బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ. సో ఈ ఐలైనర్ వచ్చేటప్పటికి ఐ రూల్ ఐలైనర్ పెన్ అంటారు. ఇది 600 రూపాయలు బిగ్ డీపీ. రెప్పలు నార్మల్ గా ఉన్న స్కిన్ కి ఎవరికైనా కానీ నేను పెడతాను. ఎవరికైనా రెప్పలు లేకుండా ఉందంటే, రెప్పలు లేకుండా ఎవరుండరు, పలుచగా ఈ మేడం ఈ రెప్పలు ఉన్నాయి కదా, ఈ రెప్పలు ఇలా ఇప్పుడు ఈమెకి ఎలా అయితే ఒత్తుగా కనిపిస్తున్నాయో, పొడుగ్గా కనిపిస్తున్నాయో, అంతే పొడుగ్గా అంతే ఒత్తుగా చేసుకోవడానికి మనము మస్కరా అనేటువంటి ప్రొడక్ట్ ని యూజ్ చేస్తాము. ఓకేనండి? లో ఇది ఈ ఇయర్ న్యూగా లాంచ్ చేసిన ఐటమ్. ఇది ఎంతమంది తెలుసు? ఉంటాయి మన దగ్గర. ఇవి ఒకటి 01, 02. 01 అంటున్నది ఏంటంటే, మీ స్కిన్ ఫెయిర్ గా ఉందనుకోండి, మీరు అన్ని లైట్ కలర్లే కదా వాడతారు మీ చర్మానికి, లిప్స్టిక్స్. 01 ఇచ్చేయచ్చు హ్యాపీగా. ఇందులోనే కొంచెం డార్క్, కొంచెం లైట్, కొంచెం పింక్, ఇలాగా ఈ కలర్స్ అన్ని న్యూడ్ కలర్స్ అంటారు. తెల్లగా ఉన్న వాళ్ళకి సరిపోద్ది ఇది. అలానే మీడియం నుంచి బాగా డార్క్ గా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం డార్క్ కలర్స్ వాడతారు. సో వాళ్ళకి ఏంటంటే 02. ఇది డస్కీ. ఇదేంటంటే డస్కీ డ్రీమ్స్ నేము 02. కిస్ ఆఫ్ లవ్. వ్యాలంటైన్స్ డే సందర్భంగా దీన్ని ఓపెన్ చేశారు, అందువల్ల కిస్ ఆఫ్ లవ్ అని పెట్టారు దీనికి. పీవీ 21 పీవీ. మేడం మరి ఇప్పుడు 650 పెట్టరు.